శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కర్కాటక రాశి వారికి చాలా పవర్ఫుల్ యోగం అన్నది ఈ వారంలో ఏర్పడడం జరిగింది. గత కొంతకాలంగా రాశి యందే ఉన్నటువంటి గురువు ఈ జాతకులకి అదృష్టాన్ని కలిగించడం జరిగింది. అయితే ఈ వారంలో రవి కూడా అక్కడ చేరడం వల్ల వీళ్ళకి పవర్ పెరిగింది, అంటే ఒక అధికార హోదా పెరిగింది. అంటే అదృష్టం ఉన్నవాడికి అధికారం ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ రాశి వారికి వీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం చాలా విజయవంతం అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా చాలా గౌరవ మర్యాదలు పొందడం జరుగుతుంది. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నా, ఒక రాజకీయ పార్టీలో ఉన్నా, ఒక ఆధ్యాత్మికవేత్తగా ఉన్నా, మీ యొక్క నేమ్ అండ్ ఫేము గౌరవం చాలా బాగా ఉంటుంది. ఎంత అనారోగ్యంలో ఉన్నా వాటి నుంచి సంపూర్ణంగా మీరు ఆరోగ్యవంతులు అవ్వడం జరుగుతుంటుంది. మీ యొక్క ఆచార అలవాట్లు అన్నీ కూడా మార్పు రావడం జరుగుతుంది. ఇది విద్యార్థులకి మరింత అభివృద్ధిని గుర్తింపుని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఇంకా హెల్ప్ చేస్తూ లాభస్థానంలో కుజగ్రహ సంచారం ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే ఈ కర్కాటక రాశి వారికి కేవలం కుజుడు మాత్రమే వీళ్ళ యొక్క జాతకాన్ని నిర్దేశించగలుగుతూ ఉంటాడు. అంటే కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు, పంచమాధిపతిగా లాభస్థితి. మీలో ఉన్నటువంటి టాలెంట్కి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మీరు ఒక సినిమా రంగంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న తగిన ప్రాధాన్యత పెరుగుతుంది. మీకు కాకపోయినా మీ పిల్లల ద్వారా ఆ అదృష్టాన్ని, ఆ శుభాన్ని మీరు పొందగలుగుతూ ఉంటారు. సంతానం యొక్క సహకారం మీకు సంపూర్ణంగా లభించడం జరుగుతూ ఉంటుంది. అలాగే దశమాధిపతిగా లాభస్థితి, అంటే కర్మస్థానం. వృత్తిపరంగా మీరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తి తాలూకా ఫలితాలు మీరు సంపూర్ణంగా పొందడం జరుగుతూ ఉంటుంది. ఇది రాశి రీత్యా. అదే కారకత్వాల రీత్యా అన్నప్పుడు అన్నదమ్ములు సహకరిస్తారు, భూములు స్థిరాస్తుల మీద ఆదాయం పెరుగుతుంది, వ్యక్తిగతంగా చాలా డిసిప్లిన్గా క్రమశిక్షణతో మీ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారం మీకు లభించే అవకాశం ఉంది. బట్ మీరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా దాంట్లో మీకు వృత్తిపరమైనటువంటి ప్రమోషను, హోదా పెరిగే సూచనలు చాలా బలంగా ఉన్నాయి. ఇది పక్కన పెడితే మనకి ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు. అంటే భాగ్యస్థానంలో శని ఉన్నప్పుడు మనకి ఎన్ని అదృష్టం ఎన్ని రకాలుగా కలిసి వచ్చినా శని అడ్డుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శనిని నిర్భాగ్య యోగం అంటారు అన్నమాట. అన్ని చేతిలో ఉన్నా కూడా అనుభవించే అర్హత సాధారణంగా ఆ జాతకుడికి లభించకపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం వక్రగమనం పొందడం వల్ల ఏంటంటే కొంతవరకు ఇప్పుడు చెప్పినటువంటి అదృష్ట ఫలితాలు మీకు రావడం జరుగుతుంటుంది. అంటే ఎటువంటి అదృష్ట ఫలితాలు అంటే గతంలో మనకి ఏదో దగ్గరగా వచ్చి మిస్ అయింది, ఏదో మనం సాధించాలనుకుని ప్రయత్నం చేసాం, చివరి నిమిషంలో పోయింది, అటువంటివి మీరు ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల లభించే అవకాశం ఉంది. అంటే ఉదాహరణకి మీకు ఏదైనా వారసత్వంగా రాజకీయ పదవి కానీ, లేదంటే ఒక ఎండోమెంట్స్లో పదవి కానీ, ఒక దేవస్థానంలో పదవి కానీ, ఒక గౌరవప్రదమైన ప్రభుత్వ అవార్డు గుర్తింపు లాంటిది కానీ ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. బట్ ఎందుకంటే ఇప్పుడు శని భగవానుడు వక్రించి ఉండడం వల్ల ఏంటంటే మీకు అక్కడ ఏదో చిన్న మార్పు రావడం వల్ల, అప్పటిదాకా ఉన్నటువంటి అధికారి మారడం వల్ల, ఏ కారణం వల్ల అయితేనే గతంలో పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించే అవకాశం ఉన్నది. దానికి రాశిలో గురువు కూడా అదృష్టానికి అలజేసుకుంటున్నాడు కాబట్టి కొద్ది ప్రయత్నంతో ఎక్కువ ఫలితాన్ని ఈ కర్కాటక రాశి వారు పొందగలుగుతారు. ఇక 12వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, అది ఎలక్ట్రానిక్ వస్తువులు, పిల్లల కొరకు, పిల్లల చదువు కొరకు ఏదో ఖర్చు నడుస్తూనే ఉంటుంది. ఏదో విధంగా మీ దగ్గర రావడం, మిమ్మల్ని గొప్పవానిగా చెప్పడం, మీ అంత గొప్పవాడు లేడని చెప్పడం, కంప్లీట్గా మీ దగ్గర నుంచి ఆ డొనేషన్ పొందడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక పెద్ద స్థాయి మొత్తంలో ఏ సంస్థ కన్నా డొనేషన్ ఇచ్చారు, దానం చేశారంటే అది కేవలం కర్కాటక రాశి వారికి, కర్కాటక లగ్నం వారికే అది సాధ్యమవుతుంది తప్ప దీనికన్నా గొప్ప దానగుణం ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. తనకి లేకపోయిన ఇతరులకు సహాయం చేయడం, 10 మంది బాగుండాలనే ఆలోచన ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది. కాబట్టి మీరు ఏదో ఒక పిల్లల్ని, పేద పిల్లల్ని చదివించడమో, ఏదైనా ఒక దేవస్థానాన్ని పోషించడమో, అంటే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం ఈ సమయంలో మీ పెద్దవారి గుర్తుగా మీరు చేసే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఏ పని చేసినా, ఎంత మంచిగా చేసినా ఈ అష్టమ స్థానంలో రాహు ప్రభావం వల్ల చివరికి అది విమర్శలకే గురవుతూ ఉంటుంది. మీరు ఏదన్నా ఒక డొనేషన్ చేసినా అది మీరేదో స్వలాభంకో చేసినట్టు, గుర్తింపు చేసినట్టు చెప్పుకుంటారు తప్ప
మిమ్మల్ని అన్పాపులర్ చేసే జనాలు చాలా ఎక్కువగా ఉంటారు. అంటే వాళ్ళను ఆ విధంగా వదిలేయాలి తప్ప, అంటే ఆ విమర్శలే మీకు చివరికి పొగడ్తలుగా మారుతుంటాయి. కాబట్టి కొంతవరకు అటువంటి విమర్శలు పట్టించుకోవద్దు. మీ మీద బురద జల్లే వ్యక్తుల్ని దూరంగా పెట్టి మీ పని మీరు చేసుకుంటే ఇప్పుడున్నటువంటి అదృష్టం ఇంకా భవిష్యత్తులో రాకపోవచ్చు మరొక 12 సంవత్సరాల దాకా. అందువలన ఈ సమయాన్ని మీరు కంప్లీట్గా మంచి కార్యక్రమాలకు ఉపయోగించుకుంటే శాశ్వత కీర్తి పొందే అవకాశం ఉంటుంది. గురు పౌర్ణమి సందర్భంగా మన పరిహారాల్లో మనం ప్రతి వారం చెప్తున్నట్టుగానే ఈ వారం మీకు గురుగ్రహ అనుగ్రహం కోసం, అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే, అంటే మన జాతకంలో గురువు బలంగా ఉంటే సంతానం మంచి అభివృద్ధిలోకి రావడం, సత్సంతానం కలగడం, ధన విషయంలో ఎప్పుడూ కూడా లోటు లేకుండా ధనయోగం పొందడం, అలాగే మంచి జ్ఞానం, దైవభక్తి, సంస్కారం ఇవన్నీ కూడా మనకి గురువు యొక్క బలాన్ని బట్టే రావడం జరుగుతూ ఉంటుంది. మనం జాతకంలో ఉన్నటువంటి గురువు యొక్క బలాన్ని పెంచుకోవాలంటే ఈవెన్ స్త్రీలు పెళ్ళవ్వాలన్నా కూడా గురు బలం తప్పనిసరి. కాబట్టి గురువు యొక్క యంత్రం, అంటే మా గురువు గారు అయినటువంటి ఈ గురు యంత్రాన్ని అప్పుడు గురు పూజ సందర్భంగా సుమారు ఒక 25 సంవత్సరాల క్రితం మాకు ఇవ్వడం జరిగింది. ఆ గురు యంత్రాన్ని ఇప్పుడు మీకు ఈ గురు పూజ సందర్భంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ గురువు యొక్క యంత్రాన్ని స్వయంగా పసుపు రంగు పేపర్ మీద, అంటే ఎల్లో కలర్ పేపర్ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే వైట్ పేపర్ మీద శుభ్రంగా పసుపు రాసి ఆ పసుపు రంగా తయారు చేసి దాని మీద ఎరుపు రంగు సిరాతో, లేదంటే మీకు రాయడానికి వీలైతే ఎరుపు రంగు సింధూరంతో కానీ దాంతో కానీ ఈ 9 గడులు యంత్రాన్ని తయారు చేసి అందులో ఈ యంత్రంలో చూపిన విధంగా అంకెలు వేయవలసి ఉంటుంది. అది మీరు స్వయంగా వేయవలసి ఉంటుంది. ఈ యంత్రాన్ని మీరు తయారు చేసినంత సేపు కూడా మనసులో ఓం నమస్వాయ అనుకున్నా పర్లేదు, ఈ కింద ఇచ్చిన గురు మంత్రాన్ని చదువుతూ తయారు చేయనా పర్లేదు, బట్ ఓం నమస్వాయ అన్నది సర్వసా బాగుంటుంది. కాబట్టి ఆ నిష్టతో మీరు గురువారం రోజు గురుహోరలో ఈ యంత్రాన్ని ఏ సైజ్ అయినా పర్లేదు తయారు చేసి మీ పర్సులో, లేదంటే మీ క్యాష్ బాక్స్లో, లేదంటే మీ వ్యాపార సంస్థలో, మీరు ఎక్కడన్నా సరే ఇది పబ్లిక్గా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు బీరువాలో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ గురుబలం పెరుగుతూ ఉంటుంది. ఈ గురుబలం పెరగడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఈ స్త్రీలకు సౌభాగ్యయోగం కానీ, సంతాన యోగం కానీ, మగవాళ్ళకి ధనయోగం కానీ, ముందు మంచి జ్ఞానం ఇవన్నీ కూడా లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ యంత్రానికి మీరు ఏదైనా ఈ బెల్లం కానీ అరటిపండు కానీ, అంటే నైవేద్యం పెట్టక్కర్లేదు, అక్కడ పెట్టి దాన్ని ఆవుకు పెట్టవలసి ఉంటుంది. శనగలు కానీ అంటే ఈ యంత్రానికి సమర్పించినట్టు సమర్పించి ఆవుకు పెట్టాలన్నమాట. ఆ విధంగా పెట్టడం వల్ల మీకు ఒకేసారి ఎవరికి కూడా ఫలితం ఇవ్వదు. నెమ్మదిగా మీకు వారం ఈ అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు ఈ గురువు మనకి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితం మరింత తొందరగా పొందే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మీరు ఫలితం మీరే చూసి ఆశ్చర్యపోతారు. మనం ప్రతి సంవత్సరం మా సంస్థ జ్యోతిష విజ్ఞాన కేంద్రం తెలంగాణ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ గురు పూజ అన్నది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం మన హైదరాబాద్లోని సూరవరపు ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ, అంటే నాంపల్లిలో ఉంటుంది, ఆ యూనివర్సిటీలో మన ఈ సమావేశ మందిరంలో ఈ ఆగస్టు 2వ తారీఖున ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇది సుమారుగా ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు జరుగుతుంది. ఇందులో మీకు ప్రముఖ వ్యక్తులు ఆహ్వాన పత్రికలో చూపించినట్టు వాళ్ళు వారి జీవితంలో కనిపెట్టినటువంటివి, పరిశోధించినటువంటి ముఖ్యమైన విషయాలు ప్రసంగ రూపంలో, అంటే ఒక విద్యార్థికి గురువు చెప్పిన విధంగా వాళ్ళు మీకు కొన్ని రహస్యాలు చెప్పడం జరుగుతుంది. చివరిగా మేము ఎంచుకున్నటువంటి ఈ సంవత్సరం గురువు గారికి సత్కరించడం కూడా జరుగుతుంటుంది. మరి ఎవరైతే ప్రతినిత్యం మా
ఈ సమావేశాలకు హాజరవుతుంటారో వాళ్ళు ఎక్కడున్నా సరే తప్పకుండా ఈ సమావేశానికి ఆగస్టు 2వ తారీఖున తప్పకుండా ఇచ్చేసి ఈ గురువుల యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసంగాలను ఆస్వాదించి ఈ సభని విజయవంతం చేస్తారని ఆశిస్తూ స్వస్తి.